అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పునరావాస కేంద్రాలకు పంపినా కూడా చాలా మంది ఇంకా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. సో ఇక్కడ టీవీ టవర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాలుర వసతి గృహం, ఇక్కడ ఇంటర్ డిగ్రీ పీజీ చేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ వసతి గృహంలో ఉంటారు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సో నిన్న రాత్రి నుంచి భారీగా వరద వస్తుంది. అసలు పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితి. సో చిమ్మ చీకట్లోనే ఉండాల్సి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎస్సీ హాస్టల్లో కంప్లీట్గా ఆ పిల్లలంతా కూడా సో ఇందులో బిక్కుబిక్కుమట్టు గడుపుతున్నారు. ఎక్కడ కూడా పవర్ లేదు. సో వీళ్ళందరికీ సో ఏంటి అసలు ఎట్లా ఉంటున్నారు? ఎప్పటి నుంచి కరెంట్ లేదు ఇక్కడ మీకు? మార్నింగ్ నుంచి. ఎట్లా ఉన్నారు మరి? నిన్న వరద ఎప్పటి? మార్నింగ్ ఫుడ్ లేదు, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరికైనా చెప్పారా ఫుడ్ ఇట్లా లేదన్నా? ఎవరైనా వచ్చారా? వార్డెన్ సార్కి చెప్పినాక ఫుడ్ కొద్దిగా అరేంజ్ చేసిండు. జేసీబీలో అంటే కార్పొరేషన్ పట్టుకొచ్చి మనకు డొనేట్ అయితే తిన్నాం అయిపోయింది సార్. మరి ఇప్పుడు దగ్గర 7 దాటింది కదా, ఇప్పుడు ఫుడ్ వచ్చిందా ఏమన్నా? ఏం రాలేదు సార్. రాలే. కొన్ని వాటర్ అయినా ఉందా తాగడానికి? ఏం లేవు సార్. ఎట్లా ఉంటున్నారు మరి ఇక్కడ అసలు హాస్టల్లో? ఎప్పటి నుంచి ఇట్లా పరిస్థితి మీకు? మార్నింగ్ నుంచి సార్. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, అన్నం లేదు, మన వాటర్ లేవు, ఇదే పరిస్థితి సార్. ఎవరు రాలేదు. పొద్దుర్చింది ఇలా రూమ్లో అలా పడుకున్నాను, ఏది లేదు. ఫోన్ చేసినా మరి స్పందించి రావట్లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చారు ఒకరు, ఫోన్ చేస్తే ఎవరు తీసుకోవట్లేదు. అంటే వార్డెన్ సార్ కూడా ఫోన్ చేస్తే ఎత్తలేడు సార్, ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. అట్లా ఉన్నది పరిస్థితి. ప్రాబ్లం ఉండలేము సార్, చాలా ఘోరంగా ఉంది సార్. సో మరి ఇంత దయనీయ పరిస్థితి. సో పిల్లలకి ఉదయం నుంచి అటు మంచినీళ్ళు లేవు, ఫుడ్ లేదు. ఏంటి అసలు ఫుడ్ కూడా అందించలేదు? మీ వాటిని ఫోన్ చేస్తే ఏమంటారు? ఫుడ్ ఉంది, సీనియర్స్ వాళ్ళండి ప్రిపరేషన్ సీనియర్స్. వాటర్ లేదు. మేము ఆ వాటర్ కూడా వరదలో పోయినాం అన్న, ఫుల్ దూరం పోయి వాటర్ మేమే తెచ్చుకున్నాం. మరి ఎవరన్నా వాటర్ మాకు తెచ్చటోళ్ళు లేదు. హాస్టల్లో చిన్న ఎంత పిల్లలు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఉన్నారు, అందరూ తేవాలి కదా. సీనియర్లు ఏం చేయాలి? ఒక 120 మెంబర్స్ దాకా. ఫుడ్ లేదు మార్నింగ్ నుంచి, ఏం లేదు, వాటర్ లేవు, ఏం లేవు, కరెంట్ లేదు. అందరం ఇట్లనే ఉన్నాం, ఎటు పోలేని పరిస్థితులు ఉన్నాం. టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు కదా, డయల్ 100 పోలీసులు చేస్తే ఎవరు వస్తలేరు. ఫోన్ చేసినాం, ఎవరు స్పందించలేదు ఇంతవరకు. అక్కడ పోలీసు వాళ్ళకు కూడా ఉంటే చెప్పినాం, వాళ్ళు ఒకరు నెంబర్ ఇస్తే ఫోన్ చేసినాం. ఎంఆర్ఓ రెస్పాండ్ కాలేదు, ఎవరు రెస్పాన్స్ కాలేదు, ఏం కాలేదు. మేము కూడా ఏం చేయాలి అర్థం కాదు, ఖాళీ ఇట్లనే ఉన్నాం. అంటే మీరు ఈ వరద చూస్తే అసలు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా పోని పరిస్థితి. ఎందుకు మీరెందుకు పోతారు? ప్రాణాలు ఏంది అయితే పరిస్థితి? తాగడానికి వాటర్ లేవు, ఏం లేవు. ఏంది నిజంగా ఈ హాస్టల్ లోపల నిజంగా ఇంతమంది ఉన్నారు. సో అసలు నిజంగా అధికారులు పట్టించుకోవట్లేదా? ఏంది మీ పరిస్థితి? నైట్ అంతా ఇట్లే ఉంటారా అన్న? నైట్ మొత్తం ఇట్లే ఉంటారా? ఇట్నే ఉంటారు, ఏం చేస్తారన్న మరి బాబు. సో ఇంతటి అధ్వాన పరిస్థితి. అసలు ఎస్సీ హాస్టల్లో దాదాపు 120 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఉదయం నుంచి కూడా ఫుడ్ లేదు, మంచినీళ్ళు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక సో అందరి మొహాలు ఒకసారి చూస్తే ఎట్లా ఉన్నాయి. మరి అధ్వానమైనటువంటి సిచ్యువేషన్. వీళ్ళంతా కూడా కొంతమంది సీనియర్లు వెళ్తున్నారు ఈ వరదల్లో, బయటికి వెళ్ళి కొంత మంచినీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీసం వీళ్ళను పట్టించుకున్నందుకు అటు వార్డెన్ కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. మొత్తానికి అసలు తిండి లేక, తాగు నీరు లేక పూర్తిగా దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులంతా ఉన్న పరిస్థితి. మొత్తానికి సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్పినా కూడా తీవ్ర స్థాయి లోపల ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎక్కువ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎస్సీ హాస్టల్, టీవీ టవర్ కాలనీ చెందిన ఎస్సీ హాస్టల్లో 100కు పైగా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటున్నారు. సో వీళ్ళు ఉదయం నుంచి కూడా ఆకలితో అలమటిస్తూ మంచినీళ్ళు లేక తీవ్ర ఇబ్బంది పడదు. సో బయటికి వెళ్ళాలంటే కూడా అక్కడ వరద స్థాయి తీవ్రంగా ఉంది, అది దాటి వెళ్ళలేని పరిస్థితి. సో ప్రాణాలకు తెగించి కొంతమంది సీనియర్ వెళ్ళి ఎమర్జెన్సీ ఉన్నటువంటి వస్తువులు తెస్తున్నారు తప్ప వీళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అందే పరిస్థితిలో. సో మొత్తంగా ఈ దాదాపు 24 గంటలు గడిచింది, వరదలు దాటిపోయి వరదలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సహాయ చర్యలు ప్రారంభించి 26 గంటలు పడింది. సో అయినా పిల్లలకి, హాస్టల్లో పిల్లలకు కూడా ఫుడ్ ఐటమ్స్ అందించేటువంటి పరిస్థితి లేదు. సో మొత్తానికి అధికారులు ఇప్పటికైనా ఆ పిల్లలు ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు కనీసం మంచినీరు, ఆ ఫుడ్ ఐటమ్స్ అందించాలి. మరోవైపు ఇక్కడ వార్డెన్ కూడా స్పందించకపోవడం అనేది కూడా చాలా విశాఖమైన విషయం. ఎందుకంటే పిల్లలంతా కూడా ఒకవేళ తిండి లేకుండా ఇక్కడే అలమటిస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే సో ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో వాళ్ళు ఏమైనా జరిగితే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మొత్తానికి హాస్టల్ల లోపల ఇంతటి దుర్భర పరిస్థితి అయితే ఈ యొక్క టీవీ టవర్ కాలనీలో కనిపిస్తుంది. సో అధికారులు ఇప్పటికైనా మేల్కొని ప్రస్తుతం ఈ స్టూడెంట్స్ అందరికీ అటు మంచినీళ్ళు అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ అయితే అందించాలంటూ బిగ్ టీవీ వేదిక అధికారులు కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి టీవీ టవర్ కాలనీ అంతా కూడా అంధకారము, ఓవైపు ఆకులు తాళమడిస్తున్నటువంటి
ప్రజలు. సో మొత్తంగా ఒక దుర్భరమైనటువంటి సిచ్యువేషన్ హన్మకొండలో కనిపిస్తుంది. సో ఇది దాదాపు రేపు ఉదయం వరకు కూడా ఇదే అంధకారం, అదేవిధంగా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.